ఎమ్మెల్యే చేసుకునే వరకు నిద్రపోతుందని అందరినీ కోరుతూ ఇప్పుడు బర్నాబాస్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. దయచేసి దాన్ని బట్టి నేను ఒకటి ఆలోచించా. ఒక శాల్వా ఒక బొకే ఇవ్వాలంటే శ్రీధరానికి కానీ గిరిధర్ రెడ్డికి కానీ ఒక 2000 ఖర్చు అవుతుంది. ఒక పేద కుటుంబాన్ని చూసుకొని ఒక బీపు గట్టతో పాటు వాళ్ళకి నెలకి సరిపడా సామాన్ ఇచ్చి వీళ్ళ గురించి ప్రార్థించమని చెప్పాను. అదే సత్కారం మా బావ చేతుల మీదుగా ఆ కుటుంబానికి మురళి. కార్యకర్తలైతేనేమి గత 3 ఎలక్షన్లు 1000కి మించి శ్రీధరన్న గెలుపుకి పనిచేసిన వార్డు 35వ డివిజను. అంటే ప్రతి ఎలక్షన్లో కూడా మనకి 1000కి మించిన మెజారిటీ ఇస్తున్నాం. అదేవిధంగా ఒక చిన్న పని నుండి మన రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రాలేకపోయారు. మన నాయకులు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా భావనశ్రీలక్క గారికి, ఇక్కడి క్లస్టర్ శంషుద్దీను 34వ డివిజన్ అధ్యక్షుడు మస్తాను, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నాయకులకి, టీడీపీ నాయకులకి, అదేవిధంగా కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులు. మహానాడు అయిపోయిన తర్వాత 1వ తేదీ నుంచి నేను ప్రతి ఇంటికి వస్తున్నాను. ప్రతి ఇంటిలో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. అది ఎండైనా వానైనా 24 గంటలు ఒక మిస్డ్ కాల్ ఇస్తే మళ్ళీ నా దగ్గర నుంచి మీకు ఫోన్ వస్తుంది. ఖచ్చితంగా మీకు ఫోన్ వస్తుంది అటని చెప్పి ఇదే విధంగా అంతకుముందు చెప్పినప్పుడు 2 గంటలకు ఒక ఆయన ఫోన్ చేశారు. ఇద్దరు ఫుల్గా తాగున్నారు. ఏందిరా అంటే ఫోన్ మిస్డ్ కాల్ ఇస్తే నువ్వు చేస్తానన్నావు, పంది కట్టుకున్నావు చెప్పి చేశారు. అట కాదమ్మా, సమస్య ఉంటే 24 గంటలు ఎప్పుడైనా కూడా ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలు ఏదైనా ఉంటే అవి రూరల్ కార్యాలయానికి, ఎమ్మెల్యే గారి కార్యాలయానికి తీసుకెళ్ళటం, గిరిధర్ రెడ్డి గారి ముందు ఆ సమస్యలు ఉంచడం. అది ఏ రోజుల్లో, అది 10 రోజుల, 20 రోజుల, నెల రోజుల, 2 నెలల, ఖచ్చితంగా ఆ పనిని కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది. మీ ఇంటి బిడ్డగా ఈ లేపీ కాలనీలో గత 40 సంవత్సరాల నుంచి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు నేను రుణపడినాను. మీ సమస్యలు ఏదైనా కూడా ఖచ్చితంగా నా వంతు చేయగలమా, చేయలేమా, లేకపోతే ఎందుకు కారణం అని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దృష్టిలో పెట్టుకోండి. మనం 10 మందికి సహాయం చేసేవాడు, నేనంటే పడకపోయినా వాళ్ళ కాళ్ళు పట్టుకొనైనా తీసుకొచ్చుకొని కలుపుకొని పోతాం. జనాలకి కానీ ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ, నా మిత్రుడైనా నా బంధువైనా ఎవడైనా కూడా 10 రూపాయలు ఇచ్చి వదులుకోవడం జరుగుతుంది. అది ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి మంచి పేరు తాకపోయినా పర్వాలా, ఉన్న పేరు చెడగొట్టకుండా చాలు. అది దృష్టిలో పెట్టుకొని మనం ఖచ్చితంగా రేపు మా మిత్రుడు గెలుపు కోసం మనం అందరం కూడా ఇప్పటి నుంచే మన ప్రయత్నం అంటే మంచిగా 10 మందికి సహాయపడే విధంగా, 10 మందితో మంచిగా మన మాట తీరు, మన ప్రవర్తన బాగుంటే ఖచ్చితంగా అందరూ కూడా మనల్ని అభిమానిస్తారు. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని మరొకసారి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నన్ను ఈ డివిజన్ అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అటు డివిజన్ అధ్యక్షులు కానీ, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, కార్పొరేటర్లు కానీ, మిగతా అందరినీ సమన్వయం చేసుకుని ఖచ్చితంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో సంక్షేమ పథకాలు అర్హులైన ద్వారా ఇస్తూ, అదేవిధంగా అభివృద్ధి పదంలో నడిపించేదానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ అందరి సహాయ సహకారాలతో తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఒక మంచి అవకాశం డివిజన్ అధ్యక్షుడిగా బర్నాబాస్ గారికి కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. పార్టీ అధికారంలో ఉంది, పలికే ఎమ్మెల్యే ఆఫీస్ ఉంది, ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యే ఎమ్మెల్యే ఆఫీస్ ఉంది,
స్థానికంగా కొత్తగా ఈరోజు ఏదో రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజు అధ్యక్షుడయ్యి అలాంటి వాడు కాకుండా గత 40 సంవత్సరాల నుంచి లేక్యూ కాలనీలో నివాసం ఉంటూ ఇంతకుముందు కార్పొరేటర్గా ఉంటూ అందరితో పరిచయాలు ఉన్నాయి. ప్రతి వీధిలో ప్రతి వారితో కూడా ప్రతి కుటుంబంతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అవన్నీ మనం ఉన్నప్పటికీ వారందరికీ ఏమి కావాలి, ఎందుకంటే నిద్రలేసి ఏదో ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి ఎమ్మెల్యే ఆఫీస్లో 1-2 గంటలు కూర్చొని అక్కడికి మాకందరికి ఏదో కలిస్తే దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదనేది శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి అభిప్రాయం. మీరు మీ డివిజన్ మేము ఎలా అయితే అనుకుంటామో మనం మన నెల్లూరు రూరల్ నియోజకవర్గం అని ఎలా అయితే పనిచేస్తున్నామో మీరు మీ 35వ డివిజన్ అనుకొని ప్రతిరోజు కూడా ఎంతో కొంత టైం కేటాయించి, ఎందుకంటే చాలా మందికి కొంతమందికి కొన్ని పనులు తెలుసుంటే కొన్ని పనులు ఎక్కడికి పోవాలో కూడా తెలియదు. ప్రతి ఇంటికి కూడా పోయి ఏదైతే మీరు చెప్పారో ప్రతి గడపకు కూడా తిరిగి మీరు ఒక పాంప్లెట్ వేసుకొని గడప కూడా తిరిగి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ డివిజన్లో ఉన్న ప్రజల సంక్షేమమే అభివృద్ధి అజెండాగా మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఇంకొక ముఖ్య తెలుగుదేశం పార్టీ అనేది మనం అందరం కూడా గతంలో వచ్చాం. తెలుగుదేశం పార్టీలో ఉన్న 35 డివిజన్లో ఉన్న అటు అందరినీ కూడా వారు వీరనే తేడా లేకుండా భేషజలేకపోకుండా అందరినీ కలుపుకొని 35వ డివిజన్ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చేయాలని అదేవిధంగా జరుగుతుంది. ఇంకా కూడా చేయాలని అందరితో సమన్వయం చేసుకొని, ఎందుకంటే పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంది. డివిజన్ అధ్యక్షుడు, అదేవిధంగా క్లస్టరు మధ్యలో యూనిట్ ఇన్ఛార్జీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా పార్టీని మరింత ఇంకా స్ట్రెంథన్ చేయాలని, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఎమ్మెల్యే కార్యాలయం అదేవిధంగా ఎమ్మెల్యే గారు శ్రీధర్ గారు కూడా మీకు అందుబాటులో ఉంటారని, ఇంత పెద్ద ఎత్తున ఈ సమావేశానికి ఇచ్చేసిన ఈ డివిజన్ ప్రజలందరికీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మొన్న వర్కుల్లో ఒకేసారి ఓపెనింగ్ జరగడానికి ఒక సమిష్టి కృషి, అది మన అంతకుముందు ఉన్నటువంటి ఈ డివిజన్ ఇన్ఛార్జి చంద్రకాంత్ నుంచి కుమార్ రాజా, గిరీషు, అదే గురవయ్య, ప్రసాదు, ప్రతాపు, మణి, రాజా, ముని, వెంకటరమణ, లక్ష్మీరెడ్డి, అదేవిధంగా రాము, షకీల, రాజా, వీళ్ళందరూ, ప్రతాపు, సీను, చీపినాకు రవి, వీళ్ళందరి సమిష్టి కృషి. కొన్ని పేర్లు మర్చిపోయినా నా గుండెలో ఉంటారు వాళ్ళు. ఖచ్చితంగా వీళ్ళందరూ సమిష్టి కృషితో ఈ యొక్క కార్యక్రమాన్ని ఒకేసారి జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా నాతో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మన మురళికి, అదేవిధంగా ఈ యొక్క మహిళలందరినీ గ్యాదర్ చేసిన జయంతికి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికి భోజనాలు ఏర్పాటు చూడండి.